ఆపరేషన్ సింధూర్లో భారతీయ ఆయుధాలకు ప్రపంచవ్యాప్తంగా ఎనలేని క్రేజ్ వచ్చింది. చైనీస్ మిసైల్స్, టర్కిష్ డ్రోన్లను స్వదేశీ తయారీ ఆయుధాలతో మట్టి కర్పించారు. దీంతో పాటు బ్రహ్మోస్ క్షిపణులు ఈ ఆపరేషన్లో చాలా సమర్థవంతంగా పనిచేసినట్లు తేలింది. ముఖ్యంగా పాకిస్తాన్ పంజాబ్ ప్రావిన్స్లో ఉన్న బహవాల్పూర్లోని జైషే మహమ్మద్ ప్రధాన కార్యాలయాన్ని బ్రహ్మోస్ క్షిపణితోనే లేపేసినట్లు తేలింది. ఇదే కాకుండా పాకిస్తాన్ వైమానిక స్థావరాలపై అత్యంత ఖచ్చితత్వంతో దాడులు జరిగాయి. వీటిలో కూడా బ్రహ్మోస్ క్షిపణులు ఉపయోగించినట్లు రక్షణ రంగ నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా బ్రహ్మోస్ క్షిపణులకు భారీగా డిమాండ్ ఏర్పడింది. భూమి, గాలి, సముద్రం నుంచి ఉపయోగించగలిగే సామర్థ్యం ఉన్న ఈ సూపర్ సోనిక్ క్రూయిజ్ మిసైల్ ని దక్కించుకోవడానికి పలు దేశాలు పోటీ పడుతున్నాయి. ఫిలిప్పీన్స్ 2022లోనే $375 మిలియన్ బ్రహ్మోస్ కోసం ఒప్పందం చేసుకుంది. మొదటి షిప్మెంట్ 2024లో డెలివరీ చేశారు. అదే కాకుండా ఇండోనేషియా, వియత్నాం, మలేషియా, థాయిలాండ్, సింగపూర్, బ్రూనై, బ్రెజిల్, చిలీ, అర్జెంటీనా, వెనిజులా వంటి దేశాలు కూడా తమ తీర ప్రాంత రక్షణ కోసం బ్రహ్మోస్ క్షిపణులను కొనుగోలు చేయాలని భావిస్తున్నాయి. వీటితో పాటు ఈజిప్ట్, సౌదీ అరేబియా, యుఏఈ, ఖతార్, ఒమన్ వంటి మిడిల్ ఈస్ట్ దేశాలు కూడా వీటిని కొనటానికి చర్చిస్తున్నాయి. అసలు బ్రహ్మోస్ ప్రత్యేకతలు ఏంటో ఇప్పుడు చూద్దాం. బ్రహ్మోస్ క్షిపణి వ్యవస్థ ప్రస్తుతం భారతదేశంలో అత్యంత వేగవంతమైన క్రూయిజ్ క్షిపణి. జూన్ 12, 2001 సంవత్సరంలో ఈ క్షిపణిని మొదటిసారి పరీక్షించారు. అప్పటి నుండి దాని సామర్థ్యాలను మెరుగుపరచడానికి ఇది అనేక అప్డేట్స్ చేస్తూ వచ్చారు. ఇది మాక్ 3 వేగంతో ప్రయాణిస్తుంది. 290 కిలోమీటర్ల పరిధిని కలిగి ఉంటుంది. దీని అధునాతన వేరియంట్లలో 0 కిలోమీటర్ల నుంచి 800 కిలోమీటర్ల వేరియంట్స్ ఉన్నాయి. ఇది 200 నుంచి 300 కిలోల వార్ హెడ్ని మోసుకెళ్లే సామర్థ్యం దీనికి ఉంది. ఇది నేలపై నుంచి 10 మీటర్ల ఎత్తు కన్నా ఎత్తులో ఉన్న లక్ష్యాలను అత్యంత ఖచ్చితత్వంతో ఛేదించగలుగుతుంది.